వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హెల్దీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ మీకోసం ఒక టేస్టీ హెల్దీ రెసిపీ అనేది మీ దగ్గరకు తీసుకొచ్చేసాను. అదేంటంటే కొర్ర పొంగల్ అనమాట. అంటే కొర్రలతో చేసే కిచడి కానీ పొంగలి కానీ అంటారు. ఇది ఫాక్స్టైల్ మిల్లెట్ అనమాట. సో కొర్రలు అనగానే మనకు ఏంటంటే అంత దూరం పారిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే నేను కూడా టేస్ట్ చేశాను, కానీ ఇది అసలు అలా ఉండదండి. మనం కొర్రలతో తింటున్నామనే ఫీలింగ్ కూడా మనకు ఉండదు, అంత బాగుంటుంది. ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అని చెప్పడానికి చెప్తారు కదా, రంగు రుచి వాసన పర్ఫెక్ట్గా ఉండాలని. సో ఆ రంగు రుచి వాసన అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నది ఏంటంటే మన ఈ కొర్ర పొంగల్ అనమాట. నేను చాలా ఎక్కువ చెప్తున్నానని మీకు అనిపించుండొచ్చు, కానీ మీరు తింటే కంపల్సరీ నేను చెప్పింది ఏమాత్రం అబద్ధం కాదని మీరే ఒప్పుకుంటారు. ఇంకా ఇదేంటంటే మా అత్తమ్మకి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అందరికంటే ఆవిడే బాగా ఎక్కువగా ఇష్టంగా తినేది. వేడి వేడిగా ఈ కొర్ర పొంగల్ ప్లేట్లో వేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్లో వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, నచ్చితే, ఎంతో కొంత నేర్చుకున్నాం అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియో చూసే ముందు మీరు ఒక చిన్న విషయం అనేది తెలుసుకోవాలండి. అదేంటంటే మా ఏరియాలో కరోనా రావడం వల్ల మా అపార్ట్మెంట్ ఐసోలేషన్లో మేము ఓన్గా అందరం కలిసి డిసైడ్ అయ్యి ఐసోలేషన్లో పెట్టుకున్నాం అనమాట. సో దాని అర్థం ఏంటంటే మాకు ఎవ్వరూ లోపలికి రావడానికి మేము అలౌ చేయలేదు. మేము కూడా ఫ్రీక్వెంట్గా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి కొన్ని గ్రాసరీస్ అనేవి తెచ్చుకోవడం అనేది ఇబ్బందిగా ఉంది. కొన్ని వెజిటబుల్స్ తెచ్చుకోవడానికైనా, గ్రాసరీస్ తెచ్చుకోవడానికైనా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. దానివల్ల నేను కొన్ని ఐటమ్స్ అనేవి మిస్ చేస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను పోపు వేసేటప్పుడు ఈ 2-3 రోజుల నుంచి మీరు గమనించారో లేదో, నా వీడియోస్లో నేను ఎండుమిర్చి వాడట్లేదు. ఎందుకంటే అది అయిపోయింది కాబట్టి, రావాల్సి ఉంది కాబట్టి. సో నేను ఏ ఐటమ్స్ అయితే మిస్ చేశానో వాటిని దేంతో రీప్లేస్ చేశానో మీకు నీట్గా క్లియర్గా వీడియోలో చెప్తాను. తప్పకుండా ఈ ఒక్కటి అడ్జస్ట్ చేసుకోండి, ఓకే? ఇప్పుడైతే చక్కా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి మన కొర్ర పొంగలికి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ అయితే కొర్రలు 1/4 కప్పు తీసుకోవాలన్నమాట. ఆ మిగిలిన ప్లేస్ ఉంది కదా, అదంతా నేను పెసలు తీసుకున్నాను. అంటే పూర్తిగా 1 కప్పు తీసుకున్నాను అన్నమాట. చూసారా, పెసలు పక్కన పోసేసాను. మిరియాలు, కొత్తిమీర వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర అవైలబుల్గా లేకపోవడం వల్ల నేను పుదీనా వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, సరిపడినంత ఉప్పు, నెయ్యి. దీంట్లో పోపు నెయ్యితో వేసుకుంటే మాత్రమే బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్లో లేకపోవడం వల్ల నేను 1 స్పూన్ నెయ్యి మాత్రమే వాడుతున్నాను. నేను కొర్రల్ని రాత్రంతా నానబెట్టేశాను. రాత్రంతా నానబెడితే ఇలా ఉన్నాయన్నమాట కొర్రలు. ఖచ్చితంగా ఇవి రాత్రంతా సోక్ అవ్వాలండి. నేనైతే 11కి నానబెట్టాను, ఇప్పుడు 7:30 అవుతుంది. ఫస్ట్ అయితే మనము పెసరబ్యాలు ఉన్నాయి కదా, ఆ పెసల్ని, గుండు పెసలు కాదండి, ఇవి పొట్టు తీసి నీట్గా ఉన్న పెసలు, వీటిని సిమ్లో పెట్టుకుని కదుపుతూ వేయించుకోవాలన్నమాట. దీనివల్ల వచ్చే స్మెల్ మీ ఇల్లంతా పాకిపోతుంది. దాని స్మెల్లే మనకు పొంగలికి కూడా మంచి అరోమా ఇస్తుందండి. దీన్ని కొంచెం ఎల్లో కలర్ అయ్యేలోప మనము మిరియాలు అనేవి చిత్తగొట్టుకుందాం. మరీ అంత మెత్తగా కాకుండా, మరీ బరగ్గా కాకుండా రోట్లో వేసి దంచుకుంటున్నాను. మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఈ లోపల ఈ కలర్ వచ్చేసాయి కదా పెసరబ్యాళ్ళు, కాబట్టి వీటిని ఇంకా కొంచెం వేయించుకోవాలి. అంటే ఆరెంజ్ కలర్లో రావాలి, అంటే ఇలాగన్నమాట. వెంటనే వీటిని పెన్నం మీద నుంచి తీసేయాలి, లేకపోతే అవి పెసలు సన్నగా ఉండడం వల్ల మనం పెన్నం మీదనే పెడితే మాడిపోతాయి. ఇవి బౌల్లోకి తీసుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి. ఎందుకంటే ఇవి నార్మల్ హీట్లోకి రావాలన్నమాట, నార్మల్ టెంపరేచర్లోకి రావాలి. మంచి కలర్లో ఉన్నాయి కదా. ఇప్పుడు మనం పెసల్ని, కొర్రల్ని మొత్తం కడిగేసి ఒక కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. దీంట్లో నేను ఈ కప్తో మెజర్మెంట్ తీసుకున్నా కదా, ఒక ఫుల్ కప్ ఉన్నాయి కాబట్టి 4 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 3.5 కప్స్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం లూజ్గా ఇష్టపడతాను కాబట్టి 4 కప్స్ వేసుకుంటున్నాను. దీంట్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం 2 చుక్కల ఆయిల్ అలా వేసుకోవాలి. ఎందుకంటే కేవలం కొర్రలు ముద్దగా కాకుండా విడిగా రావడానికి. సో ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను. ఇది హై ఫ్లేమ్లో 1 విజిల్ రావాలి, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రావాలి. నేను మిరియాలు చిత్తగొట్టుకున్న తర్వాత పొడి ఇలా ఉందన్నమాట. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం కూడా ఉంది కదా, దీన్ని కూడా నేను రోట్లోనే చిత్తగొట్టుకుంటున్నాను. మరి చిన్న వాటికి మిక్సీ జార్ ఓపెన్ చేయలేం కదండి. ఇవి చిత్తగొట్టుకున్న తర్వాత సపరేట్గా నేను పుదీనాని చిత్తగొట్టుకుంటున్నాను అనమాట. సో ఈ 2 కలిపితే ఇలా ఉన్నాయన్నమాట. మీరు మాత్రం అవకాశం ఉంటే ఖచ్చితంగా కొత్తిమీరనే వాడండి. తర్వాత ఇప్పుడు పోపు సిద్ధం చేసుకుందాం. నేను చెప్పాను కదా, 1 టేబుల్ స్పూన్ కంప్లీట్గా దీనికి నెయ్యి అనేది పడుతుంది. నా దగ్గర అవైలబుల్లో లేకపోవడం వల్ల
నేను ఉన్నంత నెయ్యి వేసి మిగతాది కొంచెం నూనె వేసుకున్నాను. దీంట్లో మనకు కామన్గా ఉండే పోపు దినుసులు అనేవి వేసుకోవాలి. పోపు దినుసులు అనేవి ప్రతిదానికి కామన్ అండి. ఇలాగా బేసిక్ పోపు వేసేసాను కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పుదీనా పేస్ట్ ఉంది కదా, అదంతా పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఖచ్చితంగా పచ్చివాసన పోవాలండి. ఈ ఫ్లేవర్ తెలియాలి కానీ ఈ స్మెల్ అనేది మనకు కొర్ర పొంగల్లో తెలియకూడదు అనమాట. నీట్గా ఇవి వేగిన తర్వాత మిరియాల పొడి ఆఖరున వేసుకోవాలి. మనం కారం ఉడకడానికి ఎంత టైం పడుతుందో మిరియాల పొడి ఉడకడానికి కూడా అంతే టైం పడుతుంది. మీరు ఎక్కువసేపు దీన్ని వేయాల్సిన అవసరం లేదు. ఇలా వేయగానే అలా వేగిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇది కలిపిన తర్వాత ఆ మిరియాల స్మెల్, ఇంకా వెల్లుల్లి రెబ్బలు, అల్లం వేసాం కదా, ఇంకా పుదీనా కూడా ఉంది కాబట్టి మంచి స్మెల్ వస్తుందండి. ఇవన్నీ కలిపిన స్మెల్ అనేది మంచిగా వస్తుంది. సో ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం కుక్కర్లో ఆల్రెడీ కొర్ర పొంగల్ ఉడికించుకున్నాం కదా, అది పూర్తిగా స్ట్రీమ్ అనేది అయిపోయిన తర్వాత, కొంచెం కూడా గాలి లేకుండా ఉండిపోయిన తర్వాత అప్పుడు దాన్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను ఏమన్నా స్ట్రీమ్ ఉందేమోనని. ఏం లేదు కాబట్టి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు ఇంకా లోపల ఉన్నది కనిపించట్లేదు. మామూలుగా ఎక్కువగా మనం వేయించుకున్న పెసరబ్యాళ్ళు మాత్రమే బాగా కనిపిస్తాయి. చూసారా, ఇలా కనిపిస్తాయి అన్నమాట. మీకు కెమెరాలో నీట్గా కనిపిస్తుంది కదా, పొగలు వస్తున్నాయి. నాకైతే మంచి వాసన వస్తుందండి. మనము పెసరబ్యాళ్ళు వేయించిన స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అనమాట వీటిలో. దీంట్లో పోపు కలిపేసుకోవడమే. మీకు 3.5 వేస్తే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇంత లూజ్గా కూడా రాదు. ఈ వాటర్ కూడా కాసేపటికి అది పీల్చేసుకుంటుంది కొర్ర పొంగలి. దగ్గరగా చూస్తే ఇలా ఉందన్నమాట. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారా, సర్వింగ్ బౌల్లో తీసుకునేసరికి ఇలా ఉందన్నమాట. నీట్గా అక్కడక్కడ పుదీనా రెక్కలు, ఇంకా నేను వేసిన మిరియాల పొడి నీట్గా కనిపిస్తుంది అనమాట. నేను మంచి వెలుతురులో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇలా ఉందన్నమాట. చూసారు కదా, నీట్గా మంచి కలర్లో ఉంది ఇది. ఈ పొంగలి వేడిగానే తినాలండి, అప్పుడే బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ అగైన్. చూసారు కదా, నేను చెప్పినట్టే రంగు, రుచి, వాసన అంటే అఫ్కోర్స్ మీరు రుచి చూడలేరు, వాసన చూడలేరు, కానీ కలర్ మాత్రం చూడగలరు. ఇంకా కెమెరాలో సరిగ్గా కనిపించలేదేమో అని నాకు అనిపించిందండి. చూడ్డానికి మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను వీడియో స్టార్టింగ్లో కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నా చెప్పలేదు. ఎందుకంటే మీకు ఎక్కువ పొడిగించేస్తే మీకు వంట చూడాలి అనే ఇంట్రెస్ట్ అనేది రాదు. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను. మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అనేది హెల్దీగా ఉండాలి. హెల్దీ ప్లేట్ అనేది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. సో మనం బ్రేక్ఫాస్ట్లో ఏది ఉందో అది ఎంత హెల్దీనో మనం తెలుసుకుని వండుకొని తింటే అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా వండుకోవచ్చు అనమాట. ఓకే, మనం చాలా హెల్దీ రెసిపీ తింటున్నాము అనే హ్యాపీనెస్తో ఇంకొక ముద్ద ఎక్కువ తినొచ్చు. కాబట్టి ఇప్పుడు ఫాక్స్టైల్ మిల్లెట్లో ఏమున్నాయి, మనం అది ఎందుకు తీసుకోవాలి, ఎవరు తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ అనేది నేను ఇప్పుడు చెప్తాను. మనం మెయిన్గా కూరలు ఎవరికి ఎక్కువ అవసరం అంటే PCOD ఉన్న వాళ్ళకి, ఇంకా డయాబెటిక్ పేషెంట్స్కి అనమాట. PCOD ఉన్న వాళ్ళకి, డయాబెటిక్ పేషెంట్స్కి కామన్గా ఉంటుందన్నమాట వాళ్ళ డైట్. వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇది షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడమే కాకుండా గుండెకు కూడా చాలా మంచిది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇంకా మనకు ఆడవాళ్ళకి ఎముకల్లో కాల్షియం అనేది ఏజ్ వచ్చే కొద్దీ తగ్గిపోతూ వస్తుంది. ఇది రిచ్ కాల్షియం కంటెంట్ అని చెప్పుకోవచ్చు అండి. దీంట్లో కాల్షియం కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటుందో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. ఇది మెయిన్ మనకి, నేను నా వీడియోస్ అన్నీ ఎక్కువగా యాంటీ ఏజింగ్ గురించే చేశాను కదా, ఇది యాంటీ ఏజింగ్గా కూడా పనికొస్తుంది అనమాట. ఇంకా ఇది గ్లూటస్ ఫ్రీ అనమాట. సో ఇన్ని ఉన్నాయన్నమాట. దీన్ని మనం టేస్టీగా చేసుకుని తినడం చాలా అవసరం. కొర్రలు అనగానే వాటి టేస్ట్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తప్పకుండా ఇది ట్రై చేయండి. అసలు మనం కొర్రలు తింటున్నాం అనే ఫీలింగ్ మాత్రం రాదు. ఈ రెసిపీ అనేది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్.